రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. శంషాబాద్లోని నోవాటెల్లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిఎల్పి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన చేరుకున్నాక ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సిఎల్పి సమావేశానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు, ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ప్రధానంగా 4 అంశాలపై కూడా ఎజెండాగా పెట్టుకొని కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, ఇంకోవైపు సన్నబియ్యంతో పాటు ఏదైతే భూభారతి చట్టానికి సంబంధించి ఈ అంశాలు, అదేవిధంగా ఏదైతే ఈ ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, ఈ అన్ని అంశాలపై కూడా చర్చ కూలంకుషంగా కూడా సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు ఎప్పటి నుంచో పెండింగ్ లో వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రతిష్టాత్మకంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములకు సంబంధించిన అంశాలపై కూడా భూభారతి చట్టాన్ని, ధరణి పోర్టల్ ప్లేస్ లో కూడా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టానికి సంబంధించి ఏదైతే కీలకంగా కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో వస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అంటే అనుగుణంగా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ అంటే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లుని కేంద్రం దగ్గరికి పంపించింది. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశాలు అంటే సన్నబియ్యానికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే కూడా సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా సన్నబియ్యం అంశానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రజల్లో అంటే ప్రధానంగా పేద ప్రజలకు సంబంధించిన ఈ సన్నబియ్యం పథకం అనేది ప్రజల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా దీంట్లో చర్చ జరుగుతుంది. ఈ అంశాలు ఈ కూలంకుషంగా చర్చతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ప్రచారం ప్రజల్లో జరగట్లేదు. అదేవిధంగా ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత రావడానికి గల కారణాలపై కూడా చర్చ జరుగుతుంది సీరియస్ గా అని చెప్పాలి. ఈ అంశాలు అదేవిధంగా ఈ అన్నిటినీ ప్రచారం రూపంలో తీసుకుపోయి ప్రజల్లో విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా కూడా చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, ఈ కేబినెట్ అంటే విస్తరణలో భాగంగా ఆశావుల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరు కావచ్చు, ఈ అంశాలపై కూడా సీరియస్ గా తీసుకొని చర్చ పెట్టి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఈ సిఎల్పి భేటీలో కూడా భేటీ జరుగుతుందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీలో మాత్రం ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు అదేవిధంగా విషయాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.